మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీ ఇంట్లో అందరూ స్లిమ్ గానే ఉంటారా? అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ అక్క ఎవరుండరా లావుగా? అందరూ స్లిమ్ గా నాజుగ్గా ఉంటారా? అందరూ చూడ్డానికి హీరో హీరోయిన్ లాగే ఉంటారా? ముందుగా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాలంటే నా మీద నాకే అసహ్యం పుడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగినటువన్నీ గురించి కాదు, నా బరువే దీనికి కారణం. చాలా సార్లు వెయిట్ తగ్గించడానికి ప్రయత్నం అయితే చేశాను. ఎవరైనా వెయిట్ గురించి కామెంట్ చేయడం, ఆ కామెంట్ చదివినప్పుడు నాకు బాధ వేయడం, తర్వాత రోజు నుంచి మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేసి ఆపడం ఇలా చేయాలంటే నాకే అసహ్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. మనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళే కాదు, అంతకంటే అద్భుతమైన కామెంట్స్ పెట్టి ఏం కాదు లక్కి, మేమున్నాం సపోర్ట్ చేయడానికి, ధైర్యంగా వెయిట్ లాస్ జర్నీ మళ్ళీ ప్రారంభించు అని మా బంగారు తల్లి కదమ్మా, ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం వస్తుంది తల్లి అని ఒక తల్లిలాగా చెప్తా ఉంటే నాకే తెలియకుండా నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ మాటలు ఒక ధైర్యం వల్లే మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. నాకు ఉంటుందని సన్నగా అవ్వాలని, మంచి బట్టలు వేసుకోవాలని, నలుగురిలో తిరగాలని. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? బట్టల షాప్కి వెళ్ళగానే మీ సైజ్ బట్టలు లేవమ్మా అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు? సరే, ఉన్న దాంట్లో సర్దుకొని ఎలాగో అలాగో వీడియోలు చేస్తూ మిమ్మల్ని నవ్వుపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీరేమో నా బాడీయే కనపడిందా మీకు, నా టాలెంట్ కనపడలేదా? ఏదో ఒక విధంగా కామెంట్ చేయండి, ఇలా ఇంప్రూవ్ చేసుకోండి అని చేసుకుంటాను. బాడీ అంటావా ఇంకొక రోజులో తగ్గేది కాదు. ఒక మనిషిని కొట్టకుండా చంపాలంటే ఒక బ్యాడ్ కామెంట్ చేయాలండి. నిజమేనండి, నేను లావుగానే ఉంటా. మా ఇంట్లో వాళ్ళకి లేని సమస్య మీకేంటండి? మీరేమన్నా తిండి పెడుతున్నారా నాకు? ఎప్పుడైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టాలని అనుకుంటారో ఒకసారి మీ ఇంట్లో చూసుకొని అందరూ హీరో హీరోయిన్ లాగా స్లిమ్ గా ఉంటే కామెంట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తా. మనం మన లైఫ్ లో మన నచ్చినవన్నీ కొనుక్కోగలం, తయారు కూడా చేసుకోగలం. కానీ ఒక శరీరం మాత్రమే దేవుడిచ్చింది, దాన్ని ఇలాగా అలాగా డిజైన్ చేయలేము. కొంతమంది చాలా బాగా కామెంట్స్ పెడతారు, ఆ కామెంట్ చదివితే ఏందో మనలో తెలియని ఉత్సాహం వస్తుంది, ఇంకా చెప్పబడలేదు అప్పటికప్పటికి చచ్చిపోవాలనిపిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఇది సోషల్ మీడియా అండి, మీరు అన్ని యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి అని అంటారు. నిజమేనండి, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. నెగిటివ్ కామెంట్స్ కి బ్యాడ్ కామెంట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి నెగిటివ్ కామెంట్ మనల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది, ఒక బ్యాడ్ కామెంట్ మనల్ని కుంగిపోయేలా చేస్తుంది. మీరే చెప్పండి, రెండు కామెంట్లు ఏది పెడితే బాగుంటుందో? మా ఇంట్లో ఉండేది ముగ్గురు అండి, నేను, మా ఆయన, మా బాబు. మా ఇంట్లో మాకు మంచి చెప్పడానికి ఎవరు లేరండి పెద్దవాళ్ళు. మా ఆయనేనండి నాకు అన్ని. మా ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లేనే ఈరోజు నేను బతుకున్నాను. మీరు చాలా గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్ అండి. మీ ఆవిడ ఎంత లావుగా ఉన్నా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ మా వారైతే నేను లావుగా ఉన్నానని పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి కనీసం బయటికి కూడా తీసుకోవారు అని కామెంట్లు పెట్టేవాళ్ళంట. మా ఆయన చెప్పాడు నాకు. మరి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారండి? ఏమి లావుగా ఉండకూడదా? మీరు నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు కాఫీ ఇచ్చేది, టిఫిన్ పెట్టేది, ఆ లావుగా ఉన్న మనిషే కదండి మీకు స్నానానికి నీళ్లు పెట్టేది, మధ్యాహ్నం భోజనం పెట్టేది, మీరు తిరిగి వస్తే మీకు సేవ చేసేది. మరి అలాంటి మనిషిని మీరు ఎలా చూసుకోవాలండి? ఒకవేళ సూపర్ గా అందంగా ఉన్న భార్య వచ్చింది అనుకుందాం, ఇవన్నిట్లో ఒక్కటైనా చేస్తుందండి? ఇప్పుడు ఆలోచించండి, అందంగా ఉన్న అమ్మాయి ముఖ్యమా, మనల్ని ప్రేమగా చూసుకున్న మనిషి ముఖ్యమా? ఇప్పటికైనా కొంచెం మారండి. మీరు భార్యని భార్యలాగా చూడకపోయినా పర్వాలేదు, కానీ అసహించుకోబాకండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేనైతే నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. ఇలాగే ఏ ఇంట్లో అయినా లేడీస్ వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే ప్లీజ్ మీ అందరు సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియోగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.